అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతుంది. ఇప్పుడు 12వ తేదీ దసరా ఉన్న సందర్భంగా జీవాలు ఎక్కువ వచ్చాయి, అలాగే కొనేవాళ్ళు కానీ ఎక్కువ వచ్చారనే చెప్పచ్చండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే 12-2 వరకు అయితే జరుగుతుంది. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా సార్ చూసామండి. మరొకటండి, మనము ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాటు, డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, అలాగే బండ్లలో వేసే బొలేరో బండ్లలో, టాటా బండ్లలో వేసే ఫోమ్ మ్యాట్లు అంటారు కదా, అవి కానీ మనము కదిరి నుంచి అయితే సప్లై చేస్తున్నాము తక్కువ ధరలో. అది బండ్లలో వేసేటివి వచ్చేసి 5x8లో అయితే ఉంటుంది. 5 వెడల్పు ఉంటాయి, 8 పొడవు అయితే ఉంటాయి. ఇంకా కేరళ రబ్బర్ మ్యాట్ అయితే 7 వచ్చేసి పొడవు ఉంటాయి, 4 వెడల్పు అయితే ఉంటాయండి. డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అంటే పారలు, గంపలు, అంటే హర్యానా, గుజరాత్లో వాడే క్వాలిటీ ఉన్న ఐటమ్లు అయితే మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయండి. మీకు ఎవరికన్నా కావాలంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాము. మరొకటి అండి, మనం హోల్సేల్ ధరకు కానీ ఇస్తాము. ఎవరైనా షాప్ పెట్టి అమ్ముకోవాలన్నా కానీ మీరు అమ్ముకోవచ్చు. మనం ఎందుకంటే హర్యానా, గుజరాత్ నుంచి బల్క్లో ఎక్కువగా తెప్పిస్తుంటాను. మీకు షాప్కి పెట్టుకోవాలన్నా కానీ మీకు హోల్సేల్ ధరకు అయితే ఇస్తాను. మన ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. కదిర్లో ప్రతి మంగళవారం గొర్రెల సంత అయితే జరుగుతుందండి. గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు అన్నీ వస్తాయి. ఇప్పుడు 12వ తేదీ దసరా ఉన్న సందర్భంగా ఈ వారం కొనేవాళ్ళు, జీవాలు అయితే ఎక్కువ వచ్చాయని చెప్పచ్చు. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దామండి. పొట్టేళ్ళు ఏనా ఏం రేట్ చెప్తున్నా? ఎట్లా చెప్తావా? 25,000. 25,000 ఏ జత? బాబా ఏం రేట్ భారీ చెప్తాను. పండగనే పెద్ద పిల్లలే. 25,000 జత అయితే చెప్తున్నారు. 25,000 జోడీ అయితే చెప్తున్నారు. కదిరి సంతలో జత పొట్టేళ్ళు 25,000. ఎన్ని కేజీలతో వస్తాయన్నా మాంసం పరంగా? 14 కేజీలతో వస్తాయి. 25,000 చెప్తున్నాడు జత. ఇచ్చే రేటు ఏం రేటు ఇవ్వచ్చు? కాదయా, ఇచ్చే రేటు ఏం రేటు ఇస్తారా? చెప్పేదేమి 25 చెప్తున్నారు, ఇచ్చేది ఎట్లా ఇస్తారా? 21 ఇస్తారా? 14-15 కేజీలు వస్తుంది అంతే కదా మాంసం పరంగా. 21 అయితే ఫైనల్గా ఇస్తారు అంటే. ఈ వారం దసరా పండుగ ఉన్న సందర్భంగా రేటు ఎక్కువనే చెప్తున్నారు. కాకపోతే చూసి అడగచ్చు. నా ఏం రేటు చెప్తున్నా? 17.5 అయితే చెప్తున్నారు. 17,500 జోడీ అయితే చెప్తున్నారు. అంటే ఇవి 12-13 కేజీలు మాంసం పడేటివి అయితే ఉన్నాయి. 17,500 జోడీ. కదిరి సంతలో జత 17,500 అయితే ఉన్నాయండి. నా ఏం రేటు చెప్తున్నా? 22.5 జత 22.5 అయితే చెప్తున్నారు అండి. 22,500 జోడీ అయితే చెప్తున్నారు. జత పొట్టేళ్ళు 22,500 అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడొచ్చున్నా మాంసం పరంగా? 18-19 పడతాయి. 22,500 జత చెప్తున్నారు. ఇచ్చే రేటు లాస్ట్ రేటు 21.5 అట్లా ఇస్తారు. ఏం పండగ రేట్ ఎక్కువ ఉందా? సరే సార్, థ్యాంక్స్. కట్ అయితే ఉన్నాయండి. లైటింగ్ చాలా. నా ఏం రేట్ చెప్తున్నా? ఇవి
ఆ. 15,000 జత జోడి ఇచ్చే రేటా అదే చెప్పే రేట్ ఎంత చెప్తారన్నా? చెప్పేరేడు 16,000. 16,000 చెప్తారు. జత 15,000 అయితే ఫైనల్గా ఇస్తారంటున్నారు. ఎన్ని కేజీలు పడచ్చున్నా మాంసం పరంగా? ఒకటి ఎన్ని కేజీలు వస్తాయి మాంసం పరంగా? 14 కేజీలు పోయింది, 15 కేజీలు 15 కేజీలు. సరే 15,000 ఫైనల్ ప్రైజ్ అయితే ఇస్తారంటున్నాను. 15,000 జోడి. ఏం రేట్ చెప్తున్నా? ఎట్లా చెప్పి 10,500 ఒకటి 10,500. ఒక్కొక్క పొటేలు 10,500 అయితే చెప్తున్నారు. జత 21,000 అయితే 21,000 అయితే చెప్తున్నారు అండి. ఎన్ని కేజీలతో రాసిన మాంసం పరంగా ఒకటి? 15-16 మాంసం పరంగా అయితే వస్తాయంటున్నారు. జత వచ్చేసి 21,000. సింగల్గా అయితే 10,500 అయితే చెప్తున్నారు. అంటే చూడొచ్చు పొటేల్లో. రైట్ అయితే ఉండండి. ఏనా ఏం రేట్ చెప్తున్నా? 21,500. 50 పొటేలు ఉన్నాయి. అడిగినారా? ఎట్లా అడుగుతున్నా? 19,500తో అడుగుతున్నారు. మీరు చెప్పక 21,500 జత చెప్తున్నారు. 20,000 లాస్ట్ అయితే ఇస్తారు. ఫైనల్ ప్రైజ్ అయితే జోడి 20,000 అయితే చెప్తున్నారు అండి. చెప్పకము 21,500 అయితే చెప్తున్నారు. మాంసం పరంగా ఎంత ఉంటాయినా ఒకటి మాంసం పరంగా 16 కేజీలతో వస్తాయి. 30 కేజీలు పడతాయి ఒక్కొక్కటి. 25 కేజీలు పైన ఉన్నాయి టోటల్. లైవ్ కాదు, మాంసం పరంగా అంటే ఒకటి మాంసం పరంగా ఎంత ఉంటాయి? 25 పడతాయి. 25 వస్తాయా? షెడ్లో మేసిండే పిల్లలా? సరే సరేలేనా. అన్న అయితే 25 కేజీలు మాంసం పరంగా అయితే వస్తాయంటున్నారు. కాకపోతే 16 కేజీలు మన లెక్క ప్రకారం. రైట్ నా థ్యాంక్స్. ఉన్నాయండి 14-15 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. ధర ఏం రేటు చెప్తారో అడుగుదాం. అన్న అయితే కొనేకైతే తిరుగుతున్నారు పొద్దు నుంచి. నా యా ఊరు నుంచి నా మీరు వచ్చిండేది? గుంటూరా? అదే మీరు అన్ని చోట్ల అంటే పండగ సంత యాడైనా రేటే ఉంటే చెప్తారు. కాకపోతే మీరే అడగల. అవునవును, అనవసరంగా మోసపోయేది ఏం లేదు. పండగ సంతలు కాబట్టి మీ ఊరు వచ్చిన రేటే ఎక్కువ చెప్తారు. మీరు ఎన్నోసారి రావడం మీకు ఇక్కడ? రెండోసారి. ఇంతకుముందు ఎట్లా పడ్డాయి? బాగానే పడ్డా? ఈ సంవత్సరం ఇదే ఇక్కడి నుంచి వస్తాం. అవునా? సరే అదండి పండగ టైంలో వస్తుంటారు. రెండోసారి వస్తున్నాం అంటున్నారు. కాకపోతే రేట్ అయితే ఎక్కువ ఉన్నాయని అంటారు. వీళ్ళు ప్రతి పండగకి వస్తుంటారు. 18,000 చూడొచ్చండి. జత పొటేలు 18,000 అయితే చెప్తున్నారు. జోడి 18,000 అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలతో రాసిన మాంసం పరంగా? 15-16 కేజీలు మాంసం పరంగా వస్తాయంటున్నారు. జత 18,000 అయితే చెప్తున్నారు. ఇందాక వాళ్ళు గుంటూరు వాళ్ళు అడిగినారా? ఏం రేట్కి అడిగినారా? 200 తక్కువ అడిగి 17,000కి 200 తక్కువ అడిగినారు. పండగ టైంలో రేట్ అయితే ఉంటాయి. కాకపోతే అడగాలి ఏడైనా కానీ. జీవాలు ఎక్కువ వచ్చినాయి. రైట్ నా థ్యాంక్స్. మీరు ఏం రేట్ ఇస్తామన్నారన్నా? 17,500. వాళ్ళు 17కి 200 తక్కువే అడిగారా ఇంకా? సరే రైట్ థ్యాంక్స్. అదండి గుంటూరు వాళ్ళు వచ్చారు, అడిగారు. అన్న 18,000 ఏమో చెప్తున్నారు. వాళ్ళు 17,000కి 200 తక్కువ 16,800కి అడిగినారంట జత పొట్టేళ్ళు. అన్న అయితే 17,500 వరకు అయితే ఇస్తామంటున్నారు. దాదాపు 15-16 కేజీలు మాంసం పడేటివి అయితే ఉన్నాయి పొట్టేళ్ళు. రైట్ నా థ్యాంక్స్. గుంపు అయితే ఉందండి.
పెద్ద ఆటోలో కూర్చున్నట్లు. ఏం రేట్ పెద్ద ఇవి ఎట్లా చెప్తావా? 16,000 జతనా? జత 16,000 అయితే చెప్తున్నారండి. ఇచ్చే రేటు పెద్దయా? 15,500 అయితే ఇస్తారు. ఫైనల్ ప్రైస్ 15,500 రూపాయలు అండి. చెప్పడం వచ్చేసి 16,000 16,000 అయితే చెప్తున్నారు జత. ఎన్ని కేజీలు పడవచ్చు పెద్దయా మాంసం పరంగా? 14-15 కేజీలతో రావచ్చు. యావరేజ్గా ఒక 14 పెట్టుకోవచ్చా మొత్తం కట్ట మీద? 16 పెట్టుకోవచ్చు కదా సన్న అవునులే. సరే పెద్ద థ్యాంక్స్. ఇవి చిన్న సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేట్ చెప్తున్నా? 15,500. చిన్న సైజు అయినా 15,500 జత అయితే చెప్తున్నారండి. 15,500 రూపాయలు జోడీ అయితే చెప్తున్నారు. అంటే ఒక 4-5 పెద్ద సైజు ఉన్నాయి కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు. కొన్ని అయితే కొమ్ములు లేని పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. జత 15,500 అయితే చెప్తారు. 15,500 రూపాయలు జోడీ. 18,000 జత 18,000 అయితే చెప్తున్నారండి అన్న. ఎట్లా ఇస్తారు పెద్దయా? 17,500 అయితే ఇస్తారా? 17,500 ఫైనల్గా ఇస్తారండి. 18,000 జోడీ అయితే చెప్తున్నారు. కదిరి సంతలో లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు 18,000 జత 17,500 ఇస్తారా? ఎన్ని కేజీలు రావచ్చు మాంసపరంగా? మామూలుగా అయితే 16-15 ఇట్లా వస్తాయి. ఈ మొత్తం మీద 15 కేజీలతో పెట్టుకోవచ్చు. ఆ సన్నవి అన్నీ కలుపుకుంటా 15 కేజీలతో మాంసపరంగా ఒకటి. రైట్ పెద్ద థ్యాంక్స్. అయితే ఉన్నాయనే కట్ట తెలుపు అయితే ఉన్నాయి. తెల్ల పొట్టేళ్ళు ఇవి లోకల్ బ్రీడే. ఏనా పెద్ద అయిపోయినా అన్నీ తెలుపు తెల్ల పొట్టేళ్ళు ఉన్నాయి అన్నీ. ఏం రేట్ చెప్తున్నా? 15,500 చెప్పినావా? ఇచ్చే రేట్ ఏం రేట్ ఇస్తావు పెద్ద? 14,500కి అమ్మినారా? అవుతున్నాయా? అవుతున్నాయా? 15,500 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారండి. చూడొచ్చు. జోడీ 15,500 రూపాయలు. ఫైనల్ ప్రైస్ 14,500 అయితే చెప్తున్నారు. బాగా మేపుకోవడానికి అయితే బాగా మంచి పిల్లలు అయితే ఉన్నాయి. కలర్ వైట్ కలర్లో ఉన్నాయి మొత్తం. వైట్లో ఉన్నాయి మొత్తం వైట్ పిల్లలు. అవి కొంచెం నలుపు ఉన్నాయి కానీ తల మీద మాత్రం నలుపు ఉన్నాయి. పిల్లలు అయితే బాగా మంచి పిల్లలు ఉన్నాయి. రైట్ పెద్ద థ్యాంక్స్. నా ఏం రేట్ నా ఇవి పొట్టేళ్ళు? 21,200 జత పొట్టేళ్ళు 21,200 అయితే చెప్తున్నారు. 21,200 అయితే జోడీ అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? 18-20 లోపల. మొత్తం కట్ట మీద ఒక 17 కేజీలతో పెట్టుకోవచ్చా? 17 కేజీలతో మాంసం పరంగా పెట్టుకోవచ్చు అండి. 21,200 రూపాయలు. ఇచ్చే రేట్నా? 19,000 అయితే ఫైనల్గా అవుతుంది. ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది. రైట్ నా థ్యాంక్స్. అయితే ఉన్నాయండి. నా ఏం రేట్ చెప్తున్నా పొట్టేల్లో? ఎట్లా చెప్తా? 19,500 చెప్తున్నారా? జత 19,500 అయితే అన్న అయితే చెప్తున్నారు. 19,500 జోడీ అయితే చెప్తున్నారు. ఇచ్చే రేటు ఎట్లా ఇస్తారు? ఎట్లా అడిగినారు? అడగలేదా? ఈరోజు జీవాలు ఎక్కువ వచ్చినట్లున్నాయి. ఎక్కువ వచ్చినాయి. కొనే వాళ్ళు కొంచెం తక్కువనే కనిపిస్తున్నారు. ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు. సరుకు వచ్చినంత కొనేవాళ్ళు అయితే రాలేదు. 19,500 జత పొట్టేళ్ళు అయితే చెప్తాను. 19,500 జోడీ. గుంపు అయితే ఉన్నాయి ఎర్ర పొట్టేళ్ళు. ఏం రేట్ నా ఇవి? పెద్ద సైజ్ పొట్టేళ్ళు అన్నీ 25,000 జతనా? జత 25,000 చెప్తున్నారండి. ఇచ్చే రేటు 1000 తక్కువ అయితే ఇస్తారా? 25,000 జత చెప్తున్నారు. 1000 తక్కువ ఇస్తారు. 4,000 ఫైనల్గా అవుతాయి. ఎంతనా ఇవి గొర్రెలు? 11,500. ఇచ్చే రేటా లేకుంటే చెప్పే రేట్? అదే కొనిండే రేటు.
ఇచ్చే రేట్ అయితే 13,000తో. ఒక్కొక్క పెద్ద సైజు గొర్రెలు, గొడ్డు గొర్రెలు, మాంసం కోసం తీసుకెళ్లే గొర్రెలు 13,000తో ఇస్తారు ఒక్కొక్కటి. జత 26,000 చెప్తారు. రైట్ నా, థ్యాంక్స్. సరే సరేనా, థ్యాంక్స్. ఇవ్యా 22.5 జత గొర్రెలు 22,500 అయితే. పిల్లలు కాళ్ళకేయా? ఏవి పిల్లలు ఆడుతున్నాయా? ఎన్ని ఉన్నాయి పిల్లలు? ఒకటేనా? ఒక పిల్ల ఉంది. 22,500 జత గొర్రెలు అయితే చెప్తాను. ఎన్నో ఈతనా? 3 ఈత గొర్రెలు. ఎన్ని పళ్ళతో ఉన్నాయి? పళ్ళు పళ్ళు అన్ని పళ్ళు ఉన్నాయి, అన్ని 6 పళ్ళతో ఉన్నాయి. రైట్ నా, థ్యాంక్స్. అయితే ఉన్నాయండి గొర్రెలు, పెద్ద వారం తీసుకొస్తుంటారు. ఏం రేట్ చెప్తే పెద్దయా? 16,000 జత గొర్రెలు 16,000 అయితే చెప్తున్నారు అండి. 16,000 జోడి గొర్రెలు అయితే చెప్తున్నారు. ఎన్నో ఈత? ఎన్ని? 4 ఈతల వరకు గొర్రెలు ఉన్నాయి. 16,000తో జత. ఆ పొట్టేలు పెద్ద, అది పొట్టేలు సపరేటా? అది సపరేట్. గొర్రెలు మాత్రం 16,000తో జత. రైట్, థ్యాంక్స్. గొర్రెలు ఏం రేటు చెప్తున్నా? 23.5 జత గొర్రెలు 23,500. పిల్లలు? పిల్లలు లేవు, పట్టు జీవాలేనా? అన్ని పట్టుడు జీవాలేనా? అన్ని పెద్దవే. ఎన్ని ఈతలు ఏనా? ఎన్ని ఈతలు గొర్రెలు? 2 ఈతలు గొర్రెలే. 2 ఈతలు గొర్రెలే. 2 ఈతలు గొర్రెలు అండి. చూడొచ్చు. ఎంత చెప్తున్నారు? పిల్ల గొర్రె 14,000. కదిరి సంతలో పిల్ల గొర్రె 14,000 అయితే చెప్తున్నారు అండి. ఎన్నో ఈత గొర్రెలున్నా? 35 పిల్లలు, 35 గొర్రెలు ఉన్నాయి. 35 పిల్లలు, 35 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని ఈతలు గొర్రెలు? 2 ఈతలు, 3 ఈతలు. 2 ఈతలు, 3 ఈతలు గొర్రెలు. ఒక ఈతలు కానీ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్. 14,000 చెప్తున్నారు పిల్ల గొర్రె అయితే ఉన్నాయండి. బేరం అయితే అవుతుంది రెడ్డి వాళ్ళ దగ్గర. అన్నోళ్ళు బయట నుంచి వచ్చారు. అదండి రెడ్డి 23,000 చెప్తున్నాడు. ఆదిరెడ్డి 19కి అడుగుతున్నది. అన్నోళ్ళు సరిగ్గా అడుగుతున్నారు. సరిగా 20,000కి అడుగుతున్నారా? జత 20,000కి అడుగుతున్నారు. మీరు చెప్పినది 23,000 చెప్తున్నారు. ఇచ్చినారా డబ్బులు? 10 రూపాయలు ఇచ్చినారా అడ్వాన్స్? 100 ఇచ్చినారా? 100 ఇచ్చి బేరం అడుగుతున్నారు. సరే, ఎన్ని కేజీలు తర్వాత మాంసం పరంగా? 14 కేజీలు, 15 కేజీలు. 14-15 కేజీలు. రైట్ రైట్. అన్నోళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారంట? అక్కడ బయట నుంచి గుంటూరా? రైట్. కాదా ఇవి? అవి నెల్లూరు జుడిపి. అవి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అండి. ఇవి కానీ ఆదిరెడ్డివేనా? ఇవి కానీ ఆయనవి ఆదిరెడ్డి అన్నవి. ఇవన్నీ ఉన్నాయినా గుంపు? 50 ఉన్నాయి. 50 నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఉన్నాయి. ఎట్లా చెప్తున్నారు ధర? 24,000 చెప్తున్నారు. 24,000 జత. 24,000 జత అయితే చెప్తున్నారండి. 24,000 జోడి. లాస్ట్ రేట్ ఎంత ఇస్తారు? 10.5 అడుగుతున్నారు. తల 10.5 అడుగుతున్నారు. 21 అడుగుతున్నారు. మీరు చెప్పక 24,500. సరే సార్. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా? 14-15 లోపల. రైట్ రైట్, థ్యాంక్స్.